కారణం వాక్యము చివరిలో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నము చేయండి. గత 2024 దేవుడు తన కృపాక్షేమాన్ని మనందరిపై ఉంచి అవకాశం మనకిచ్చినట్లు ఈ సంవత్సరం కూడా దానిని ఉండనిమ్ము అని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును గురించి తోటమాలితో తోట యజమానుడు చెప్పినట్లు ఈ సంవత్సరం కూడా మనం ఉన్నాం. సరే, ఫలిస్తామా లేదా అనేది తర్వాత విషయం. దేవుడైతే ఫలించాలి అన్న ఉద్దేశంతో ఉంచాడనేది నిజం. మనం ఫలిస్తామా లేదా అనేది తర్వాత విషయం. కానీ మనమైతే ఫలించాలి, ఆయనకి ఇష్టమైన శ్రేష్టమైన క్రొత్త అంజూరపు పండు వలె మనం ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు. దేవుడికి మన ఎడల ఎల్లప్పుడూ నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది. దినదినము మన యందు ఆయనకి నూతనత్వం. సాధారణంగా ఈ లోకములో క్రొత్తవి మనం చాలా ఇష్టపడతాం. క్రొత్త నోట్లు, క్రొత్త వస్త్రాలు, క్రొత్త స్నేహితులు, ఇలా చెప్పుకుంటే క్రొత్తవి అనేటప్పుడు ఎందుకో చాలా ఇష్టపడతాం. చూస్తుండగానే త్వరగా అవి పాతవైపోతాయి. మరలా క్రొత్త దాని కోసం మనం ప్రయత్నం చేస్తాం. క్రొత్తది దొరికి కొద్ది దినాలు గడిచిన తర్వాత అది కూడా తిరిగి పాత దాని యొక్క స్థానంలో చేర్చబడతారు. వాస్తవానికి భూమి మీద క్రొత్తది ఏదీ లేదు. ఏదైనా మనం చూస్తున్నామంటే అది పూర్వం ఉన్నదే అని ప్రసంగి గ్రంథంలో రాయబడినది. క్రొత్తదేమీ లేదు. సూర్యుడు క్రమం, భూమి వృత్తులు క్రమం, వర్షము, వేసవి కాలం, చలికాలము, ఇందులో క్రొత్తదేమీ లేదు. అలాగే పుట్టుక చాలా పాతది, మరణము కూడా చాలా పాతది. కొత్తగా పుడుతున్నారట అనేదేమీ లేదు. కొత్తగా జబ్బులు రావచ్చేమో, కానీ నిర్మాణం మానవ పుట్టుగా క్రొత్తదేం కాదు, ఆది నుండే ఉంది. అలాగే చావు అనేది క్రొత్తదేమి కాదు, చావు కూడా ఆది నుండే ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే మానవ జీవితంలో నూతనమైనది ఏదియునూ లేదు. కానీ మన యందు దేవునికి దినదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు కోపించుచూనే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచున్నావు అని హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యములను నీవు నూతన పరచుము, అవి జరుగుచుంటుండగా వాటిని నాకు తెలియచేయము. నీవు కోపించుచూనే వాత్సల్యమునకు నీవు కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొని ఉన్నావు. చాలు. అంటే దినదినము మన యందు ఆయనకి నూతనమైన వాత్సల్యత ఉండనిమ్ము, సరే ఉండనిమ్ము, సరే ఉండనిమ్ము అన్నట్లు దేవుడు మనలను ఉంచటం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చూడండి, ప్రతిరోజు మన ఇల్లు గుమ్మాలు తుడుస్తాం. పండగ పేరు చెప్పి ఇల్లంతా ఊడ్చుతాం. అంటే ఇల్లంతా అంటే ప్రతిరోజు కిందే తుడుస్తాం. పండగ పేరు చెప్పి పైన తుడుస్తాం. బూజు, పైన అటకు, పైన ఉన్న బిందెలు, ఇలా మనం తుడిచినప్పుడు రోజు గుప్పుడు చెత్త వస్తే ఆ రోజు గంపెడి చెత్త వస్తుంది. ప్రతిరోజు తుడిస్తే కొంచెం గుప్పుడు చెత్త వస్తుంది, మట్టి. కానీ ఆ పండగ పేరు చెప్పి మనం తుడిస్తే కనుక ఒక గంపెడు చెత్త వస్తుంది. ఈ చెత్తంతా ఇంట్లోనే ఉంది. ఆ చెత్తంతా వచ్చి గుమ్మము యొక్క గడప దగ్గరే ఆగుతుంది. అయితే గడప దాటిందా మరల లోపలికి రాదు. అది పెంటకే పరిమితం. గడప దాటిన ఏ వస్తువైనా పెంట దగ్గర తీసుకెళ్లి మనం పారేస్తాం. ఇది నిజం. గడప యువతల ఉన్నప్పుడు ఆ చెత్తలో పరీక్ష జరుగుతుంది, పరిశోధన జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు తుడిచే తుడుపు కంటే పండగ పేరు చెప్పి మనం తుడిచే తుడుపు చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా చాలా చెత్తంతా కొట్టుకుంటూ వచ్చినప్పుడు అందులో కొన్ని విలువైన వస్తువులు కూడా ఆ చీపురు గడతో తుడిచినప్పుడు కొట్టుకుంటూ వస్తాయి. అందులో రూపాయి బిళ్ళలు దొరకచ్చు, ఇలాంటివి పెన్నులు, పెన్సిల్స్ లాంటివి దొరకవచ్చు, అలాగే జడలో పెట్టుకునే పిన్స్ లాంటివి ఉండొచ్చు, ఏవైనా కావచ్చు.
ప్రతిరోజు చెత్తే వచ్చింది, ఆ రోజు కొన్ని వస్తువులు కూడా దొరుకుతాయి. బీరువా సందులో ఉన్న 5 రూపాయల కాయిన్, ఆ మూల దొరికేటువంటి వస్తువులు, ఈ మూల దొరికి కొన్ని చెంచా, స్పూన్ లాంటివి, అవన్నీ తుడిచి ఎక్కడ తీసుకొస్తాయంటే గుమ్మం గడప దాకే వస్తాయి. ఏమింది? చాకు, కత్తి దొరికింది, ఇది తీసుకెళ్లి వంటగదిలో పెట్టరా. ఈ విధంగా పనికి రాని చెత్తతో కూడా పనికొచ్చే వస్తువు కూడా గడప దాకా కొట్టుకుంటూ వస్తాయి. గుమ్మము యొక్క గడప దగ్గరే పరీక్ష ప్రారంభమవుతాది. అక్కడ ఏది ఉంచుకోవాలో ఏది ఉంచక్కర్లేదో నిర్ణయించేది మనమే. కావాలి అని అనుకున్నప్పుడు ఆ చెత్తలో ఉన్న వస్తువు తీసుకెళ్లి మరలా జాగ్రత్తగా లోపల భద్రపరుస్తాము. అక్కర్లేదు అని అనుకున్నదంతా కూడా ఆ చెత్తతో తుడిచి పెంటకే పరిమతిస్తాము. వాస్తవానికి పెంట దగ్గరికి వెళితే మరలా దాని ముఖం చూడం, మన స్థానము గడప వరకే పరిమితం. కానీ దేవుడు పెంట యొక్కకు వెళ్ళిన దానిని కూడా తీయటానికి దేవుడు సమర్థుడే. అందరూ చెప్పడు స్తోత్రం చెల్లిందా. మనకు వద్దు అనుకున్న వస్తువులు పెంట మీద పారేస్తాం, కానీ పెంట కుప్ప మీద నుండి కూడా దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. మన కన్నులు గుమ్మం వరకు పరిమితం, దేవుని కన్నులు పెంట వరకు కూడా పరిమితం. కాబట్టి గత 2024 బహుశా మనం ఇంటి గుమ్మం దాకా, గడప దాకా ఆ చీపురితో తుడవబడినట్టుగా మనం కొట్టుకుంటూ వచ్చేసేమేమో. ఎందుకో ఈ వస్తువు పనికొస్తుంది, దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టండి రా, ఈ వస్తువు పనిచేస్తుంది, వద్దు పారేయద్దు, లోపల ఉంచండి అన్నట్టుగా సమాధికి పోవలసిన మనం, పెంటకే పరిమితం అవ్వాల్సిన మనం ఇంటికి మనము పరిమితమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము సమాధిలో లేము, శ్మశానములో లేము. ఎక్కడున్నామంటే సజీవులమై దేవుని భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వలె మనందరూ సజీవులుగా ఉంచబడ్డాం. అయితే ప్రియులారా, చెప్పాను కదా, ఈ కూటమి యొక్క ముగింపులో ఈ 3 రోజుల కూటాల యొక్క పరమార్థం ఏంటనేది విశ్లేషణ మీకు దొరుకుతాది. రండి, ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన తన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10 వచన భాగాన్ని చదువుదాం. గనుక, అమ్మ స్త్రీలు ఎవరు చదవద్దు, పురుషులు చదువుతారు. గనుక ప్రభువునకు ఏది ప్రియతికరమై ఉన్నదో దానిని మీరు జాగ్రత్తగా పరీక్షించుచు తేజోవాసులైన వెలుగు సంబంధుల వలె అమ్మా నడుచుకొనుడి. వ్యర్థమైన నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారునై ఉండక వాటిని మీరు విసర్జించండి, వాటిని మీరు ఖండించండి. చాలు పిల్లలు అటు తిరగద్దు, దయచేసి ఎవరి ఫోన్లు పనిచేయద్దు, ఎవరి దగ్గర శబ్దాలు రావద్దు. చిన్నపిల్లలు అటు కదలడానికి వీల్లేదు. విన్న కొద్ది నిమిషాలైనా మనసు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఈ మాటలు వినండి. చదవబడినటువంటి లేఖన భాగం అపోస్తలుడైన పౌలు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి, క్రీస్తు తర్వాత క్రీస్తునకు వలె అంత కాకపోయినా అందులో కొంతైనా ఆ స్థాయికి సరిపడిన వాడు అపోస్తలుడైన పౌలు. యేసుతో పాటు నడిచిన శిష్య బృందం ఉంది. పేతురు, ఆంద్రేయ, మత్తయి మొదలగు చాలా మంది, ఆ 12 మంది శిష్యులు ఉన్నారు. వారి చేత కొన్ని పత్రికలు రాయబడితే పౌలు చేత విశేషమైన పత్రికలు రాయబడ్డాయి. నిత్యత్వమును గూర్చిన అగోచరమైన సంగతులు, నిగూఢమైన మర్మ సంగతులను అపోస్తలుడైన పౌలుకు దేవుడు వాటిని బయలుపరిచినాడు. ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యం ఉంది అనంటే అందుకు మూలరాయి క్రీస్తు, పునాదులు అపోస్తులు అయ్యున్నారు. అందులో ఒక బలమైన పునాది అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు.
ఆ పౌలు రాసినటువంటి పత్రికలు ప్రామాణికం క్రైస్తవ సంఘానికి. అందులో ఒక భాగం ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియపరిచే విషయాలు ఏంటంటే, కావున ప్రభువునకు ఏది ప్రీతికరమై ఉన్నదో, ఒక్క నిమిషం, మనకు చాలా ప్రీతికరమైనవి ఉంటాయి. అది నాకైనా, అది నీకైనా, అది పిల్లలే కావచ్చు, మన కడుపును పుట్టిన పిల్లలు మనకు ప్రీతికరం. ప్రీతి అనే మాటకు మరొక అర్థం ఇష్టం. ఇష్టంలో మామూలు ఇష్టం కాదు, అపారమైన ఇష్టం అన్న మాటకు ప్రీతి అనే పదాన్ని వాడాలి. దేనికి పడితే దానికి ప్రీతికరము, నాకు ప్రీతి అన్న పదాన్ని వాడకూడదు. కానీ చచ్చంత ఇష్టం, బాబోయ్ చచ్చంత ఇష్టం నాకు అన్న పదానికి మాత్రమే ప్రీతికరము అనే మాట వాడాలి. సామాన్యమైన ఇష్టపడే దాన్ని జస్ట్ నాకు ఇష్టం అండి, నాకు నచ్చిందండి, నాకు బాగుందండి, చీర బాగుంటది, నాకు ఇష్టమేనండి, ఈ చెప్పులు నాకు బాగున్నాయండి, సరిపోతాయిలేండి చాలు, ఈ గాజులు బాగున్నాయండి, సరిపోతాయిలేండి నాకు చాలు. ఒకవేళ భర్త కొనిపించే టైంలో భార్య అన్న మాటలు ఎలా ఉంటాయి, ఈ చీర బాగుందిలేండి, నేను కట్టుకుంటాను, నాకు చాలు, ఈ గాజులు బాగున్నాయండి, ఈ చెప్పులు కూడా బాగున్నాయండి, ఈ గొలుసు కూడా బాగుందలేండి, అంతే. కానీ ప్రాణము ఇవ్వగలిగేంత ఇష్టం, లేదా దానికోసం ప్రాణము కూడా పోయేంత ఇష్టం అన్న దానికి ప్రీతి అనే మాట వాడాలి. ఇది ముందు సంగముగా మీరు తెలుసుకోవాలి. దేనికి పడితే దానికి ప్రీతి అనే పదాన్ని వాడకూడదు. బైబిల్ యొక్క అంతస్తు చాలా విలువైంది. ఎందుకు? లోకంలో ఉన్న దాన్ని ప్రేమే అంటాం, దేవుని సంబంధమైన దాన్ని కూడా ప్రేమే అంటాం. కానీ దైవ సంబంధమైన ప్రేమ ఆదిమ హిబ్రూ భాషలో చూస్తే అగాఫే. చెప్పండి, అగాఫే అంటే ప్రాణము విడిచునంత ప్రేమ, ప్రాణము పెట్టినంత ప్రేమ, ఇష్టపడినంత ప్రేమ కాదు, ఇష్టపడినంత ప్రేమ కాదు. ఈరోజు ఇష్టపడి ఒక అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. దాన్ని మనం ఏమంటాము? ఒరే ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటారు. నో, దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటం కాదు. వారు అందాలు చూసుకున్నారు, హైట్ చూసుకున్నారు, చదువులు చూసుకున్నారు, రంగు చూసుకున్నారు, నాకు నువ్వు నీకు నేను బాగుంటుంది అనుకున్నారు, ఇష్టపడ్డారు, ఒకే అనుకున్నారు, పెళ్లి చేసేసుకున్నారు. దానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట అనకూడదు. ప్రేమ దేవుని మూలముగా పుట్టుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. దేవుడు ప్రేమాస్వరూపి, దేవునిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ అందరినీ ప్రేమించే ప్రేమ. ఈ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది, ఈ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నారు. భర్త లేని టైంలో కావలసిన ఒక వ్యక్తికి అమ్మాయి ఫోన్ చేసింది. సరిగ్గా భర్త వచ్చేటప్పుడు ఇంట్లోకి వెంటనే మళ్ళా చేస్తాను ఫోను పక్కన పెట్టేసింది. ఎవరు చేసే ఫోను అంటాడు వీడు. ఫోన్ అండి, నా కాలేజీలో ఫ్రెండ్ అండి, నాతో పాటు చదువుకున్నాడండి, అతడు హైదరాబాద్ లో ఉంటున్నాడండి. ఇంత రాత్రి 12 టైము, రాత్రి 12కి నీకు ఫోన్ చేయబెట్టి ఏదో ఒకసారి ఫోన్ లేదండి ఇప్పుడే డిలీట్ చేశాను, లేదండి. అంతే. అంతా ప్రేమించిన వాడు మరుసటి రోజు నుంచి ఆమె మీద ద్వేషం చూపించవచ్చు, ఇష్టపడకపోవచ్చు. అలాగే భార్య కూడా రావాల్సిన సమయానికి భర్త రాకపోతే భర్త మీద అనుమానము కట్టి, ఇద్దరు బిడ్డలకు తల్లి అయినప్పటికీ తన భర్తను ద్వేషిస్తాది. మరి స్టార్టింగ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మధ్యలో ఎడబాటు ఎందుకు వచ్చిందంటే ఇది ప్రేమ కాదు. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో నష్టపోయే గుణం ఉంటుంది. ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ వస్తువు నాకు కావాలి అనుకున్నాను, కానీ నా చేతికి దొరకలేదు. నేను ఇలా అనుకోవాలి, నాకు దొరకపోయినా వేరే చేతికి దొరికేవు కాబట్టి అక్కడైనా నువ్వు బాగుంటాను. అది ప్రేమ. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, దగ్గర గంట వచ్చా పెళ్లి చేసుకుందామని, అవతల వాళ్ళు బెదిరించారు అమ్మాయిని, వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నేను కత్తేసుకుని అవతల ఇంటి మీదకి నేను వెళ్ళకూడదు. నిజంగా బిడ్డని ప్రేమించే వ్యక్తి అయితే అనుకోలా, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి,
నువ్వెక్కడున్నా బాగుండాలి, నా దగ్గరే బాగుండాలి కాదు. నేను నిన్ను ప్రేమించేది ఏంటంటే నువ్వు బాగుండాలని ప్రేమించాను. నా దగ్గర అయితే బాగుంటావని అనుకున్నాను, కానీ నా చేతికి నువ్వు దొరకలేదు. వేరే వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయావు, వేరే వ్యక్తితో నీ పెళ్ళైపోయింది. అయినా అందమైన పిల్లలను కంటూ అతన్ని బాగా ప్రేమిస్తూ అక్కడ కూడా నువ్వు బాగుండాలి అనేది త్యాగం. నాకు మాత్రమే నువ్వు దొరకాలనేది స్వార్థం. నా చేతుల్లోనే ఉండాలా, నాతోటే ఉండాలా, నువ్వు నాకు మాత్రమే సొంతం అని అనే దాంట్లో పూర్తిగా స్వార్థం ఉంటుంది. నువ్వు నాకు దొరకకపోయినా వేరే చోట ఉన్నా నువ్వు మాత్రం బాగుండాలి అన్నది నిజమైన త్యాగపూరితమైన ప్రేమ. కాబట్టి మనుషులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట తప్పు. వారు శరీర కోరికలను బట్టి పెళ్లి చేసుకున్నారనేది నిజం. నిజముగా దేవుడు మనల్ని ప్రేమించేవాడు ఉన్నాడు. ప్రేమ దేవుని మూలముగా పుట్టుతుంది. కాబట్టి దైవ సంబంధమైన ప్రేమ అనే పదానికి అగాఫే, చెప్పండి, అగాఫే అనే మాటకు అర్థం వర్ణించలేనిది, వివరించలేనిది, ఊహకు అందనిది. మన ప్రేమలు అందుతాయి, మన ప్రేమలు ఊహలు దాటి వెళ్ళవు. దేవుని ప్రేమ ఊహకు అందదు. మన ఆయుష్కాలు 10,000 సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్కాలు ఇంత దేవుని ప్రేమని మనం వర్ణించలేము. అలాంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఈనాడు కొంతమంది సంఘానికి వస్తారు, బైబిల్ తెచ్చుకోరు, దౌర్భాగ్య స్థితి. అరే ఒక హిందూ ఒక బుట్ట చేతితో పట్టుకుని కొబ్బరికాయ తోలు పట్టుకుని గుడికి వెళ్తారు. వాళ్ళు ఏదో అక్కడ ఏదో ప్రసాదం పెట్టి వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటారు. కానీ మన దగ్గర కొంతమందిలో దౌర్భాగ్యం ఏంటంటే సెల్ ఫోన్లు పట్టుకొస్తారు, సెల్ ఫోన్ లో చూస్తారు తప్ప వాక్యం కనీసం బైబిల్ మోసుకొని రారు. ఈ క్రొత్త సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. బైబిల్ మోయ్, నీ వృద్ధాప్యముల వాక్యం నిన్ను మోస్తాది. నీ తల వెంట్రుకలు మెరిగే వరకు, ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేను. ఈ రోజు నువ్వు బైబిల్ మోస్తే ఆ రోజు ఒక రోజు బైబిల్ నిన్ను మోస్తాది. ఇది మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి వినండి, ప్రీతి అనే అంశాన్ని నేను మీతో చెప్తున్నా. కాబట్టి ప్రేమ అనేది దైవ సంబంధమైంది. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారన్న మాట మాత్రం కరెక్ట్ కాదని నమ్మండి. సారి వారి కోరికలను బట్టి, శరీర ఇచ్చలను బట్టి, వారి మనసులో చెలరేగిన ఉద్దేశాలను బట్టి వారు పెళ్లి చేసుకున్నారని మీరు నమ్మండి తప్ప ప్రేమించి పెళ్లి చేసుకున్నారటండి అన్నమాట అనకండి. ప్రేమ అనేది సొంతము దేవునిది. ప్రేమించు ప్రతి వాడు దేవుని సంబంధి అయి ఉన్నాడు. దేవుని ప్రేమలో త్యాగం ఉందే తప్ప లాభం లేదు, నష్టమే ఉంది, కష్టమే ఉంది, ప్రాణము పోయే గుణం ఉంది ప్రేమలో. ప్రేమలో త్యాగం ఉంది. అదే కోణములు ఇప్పుడు మీకు చెప్తున్న మాట ప్రీతి. చెప్పండి, ప్రీతి. ప్రీతి అంటే కేవలం ఇష్టమే కాదు. ఈ ప్రీతి అనే పదం ఎంత విలువైందంటే నేను చచ్చిపోతాను అంత నాకు ఇష్టం అన్న దానిని ప్రీతి అనే పదాన్ని వాడాలి. సరే రండి, చదవబడిన అధ్యాయములో గనుక ప్రభువునకు ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని మీరు పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వ్యర్థమైన ప్రయోజనము లేని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. ఒక నిమిషం, నిన్నటి వరకు మన అంధకారంలో ఉన్నాం. క్రీస్తు యొద్దకు రాని ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప మహాజ్ఞాని అయినా వాడు ఇంకను చీకటిలోనే ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు యొద్దకు రాని ప్రతివాడు ఇంకను చీకట్లోనే ఉన్నాడు. అయితే ఏనాడు క్రీస్తు కావాలనుకున్నామో, క్రీస్తు రక్షణ కావాలనుకున్నామో, నీటి మూలంగా నమ్మి బాప్తీసం మనం పొందినామో, ఆయన చెయ్యి ఎప్పుడైతే మనం పట్టుకున్నామో, ఆయన శరీరము రక్తములో ఎప్పుడు పాలు పప్పులు పొందుచున్నామో ఆనాటి నుండి మనము వెలుగు సంబంధులమై ఉన్నాము. వెలుగులో మొట్టమొదట దాపరకము లేదు. వెలుగులో బట్టబయలేస్తాది. మీరు చీకట్లో నా ముఖానికి మసున్నదా అని మీరు ఎవరినన్నా అడగండి, ఎవరు మీకు సమాధానం చెప్పరు. ఎందుకని? ఆ మసి కూడా కనబడలేనంత గాఢంధకారమైన చీకట్లో నువ్వు అవతల వ్యక్తి ఉన్నారు.
బాబు నా ముఖానికి మసి ఉన్నదా ఒకసారి చెప్పవా అని అంటే, చీకట్లో నీ ముఖానికి మసి ఉందని ఎట్లా చెప్తారు? ఎక్కడ చెప్తారు అని అంటే, వెలుగులోకి రావాలి. వెలుగులోకి వస్తే నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, నువ్వు నడుచుకుంటూ వెళితే అమ్మ ఆగు, ఏట మొఖం నిండా మసేటమ్మా, అవునా నేను ఇంటికంచి బయలుదేరానండి, ఏట మొఖం అంతా మసే, చూసుకోసారి అంటే వెలుగులో ప్రతి చిన్నది కూడా స్పష్టంగా కనబడుతుంది. చీకట్లో మనం ఉన్నప్పుడు ఏది కనబడదు. నీ పాదాలకు ముళ్ళు గుచ్చుకుంది, చీకట్లోనే ఒక వ్యక్తిని పిలిచి బాబు నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుని తీసే అంటే చీకట్లో వాడు ఎట్లా తీస్తాడు? గాయం మరి పెద్దది చేస్తాడు. అసలు ఎక్కడ కూర్చుంది, దాన్ని దేనితో తీయాలి, అది లోపలికి ఎంత దూరింది, అది బయట రావడానికి ఎట్లా, అది నీకు తెలియాలంటే అక్కడికి ఒక దీపం రావాలి, అక్కడికి ఒక వెలుగు రావాలి. ఆ వెలుగులో జాగ్రత్తగా పరీక్షిస్తప్పుడు ఒరే చిన్న గాజు పెంకేరా, చిన్న గాజు పెంకేరా గుచ్చుకుంది, కంగారు పడక తీసేస్తాను, అమ్మాయి పిన్నిస్ పట్రా, అమ్మాయి పిన్నిస్ పట్టరాగా అని చెప్పి ఆ చిన్న కాంతి వెలుగులో ఆ గుచ్చుకున్న చిన్న రజను, ఆ పెంకు గాజు ముక్క తీసేయచ్చు. కానీ చీకట్లో నీ గాయానికి ఎవడు కట్టుకట్టడు. వెలుగులోకి వస్తేనే నీ గాయానికి స్వస్థత. ఆ మాటకొస్తే ఈరోజు మనందరము కూడా యేసు ప్రభువుని ఎరుగుట వలన మనందరము వెలుగు సంబంధులమై ఉన్నాము. ఓకే, వెలుగు సంబంధులమైన మనం వెలుగు సంబంధులుగానే జీవించాలి తప్ప చీకటి కోణములోకి, చీకటి సంబంధమైన వాటిలోకి మనం వెళ్ళవద్దు. తెలియలేని కాలములో అంధకార క్రియలలో మనము పాలు భాగస్తులమై ఉంటుంది. వాస్తవానికి 3 రోజులు ఏంటో తెలుసా? కేవలం మన ఆంధ్రాకి పండగ, పక్కన తెలంగాణకు కాదు. ఒకవేళ అది కూడా వాళ్ళకి పరిమితి అయితే వాళ్ళు ఎవరికి రారు. అత్తగారింటికి అమ్మగారింటికి పండగ పేరు చెప్పుకొని మన ప్రాంతాలకు రారు, ఎవరు వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కాబట్టి కొన్ని ప్రాంతాలు, కొన్ని పండుగలు వీధికి పరిమితం, ఈది సంబరం అంటారు, ఈది పండగ, వీధి పండగ. కొన్ని పేటకు పండుగలు ఉంటాయి, పేట పండుగ. కొన్ని ఊరి పండుగ, గ్రామ పండుగలు ఉంటాయి, గ్రామం అంతా చేసుకుంటారు, గ్రామ పండుగ. కొన్ని ఊర్ల పండుగలు ఉంటాయి, కొన్ని జిల్లాల వారిగా పండుగలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల వారిగా పండుగలు ఉంటాయి, కొన్ని దేశాల వారిగా పండుగలు ఉంటాయి. ప్రపంచంలో ఒకే ఒక్క పండుగ క్రిస్మస్, ప్రపంచానికే పండుగ. దేవునికి స్తోత్రం. సరే వినండి, వాస్తవానికి 3 రోజులు ఏంటి, ఈ కోటాలు పెట్టడానికి కారణం ఏంటి? ఒకరు పెట్టకపోతే గనుక మీకు ఎలాగా సెలవులు కాబట్టి మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేయొచ్చు, అవకాశం మీది. వెళ్ళిన వారు క్షేమంగా వెళ్ళొచ్చు, వచ్చేటప్పుడు మీరు ప్రమాదంతో తిరిగి రావచ్చు. అది మా వారైనా మీ వారైనా. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకుండా ఒకే కుటుంబముగా 3 దినాలు దేవుని పాదాల దగ్గర గడపాలనేదే ఈ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ 3 రోజుల యొక్క పండుగల యొక్క వాస్తవాన్ని మీకు చెప్పాలి, అప్పుడు నేను ముందుకు పెడతా. నిన్నటి రోజు ఏమిటి? ఏమిటి గట్టి చెప్పండి. ఏం చేస్తారు అమ్మా? మంట వేస్తారు, లేకపోతే కట్టెలు రగలబెడతారు, లేకపోతే అంటిస్తారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం వచనం చెప్పాలి, వెంటనే చెప్పద్దు. 18 అందరు తీయాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశపు రాణికి ధూపం, పొగ ఆకాశపు రాణికి ధూపము వేయునట్లు పిండి వంటలు చేయవలననియు ఆ అన్య దేవతలకు పాన అర్పణములు అర్పించుటకును పిల్లలు కట్టెలు వేరుచున్నారు, తండ్రులు అగ్నిని రాజబెడుతున్నారు, స్త్రీల ఇళ్లలో కూర్చొని అరుసులు పొంగడాలు పిండి వంటలు చేయుచున్నారు. ఈ మాట ఎక్కడిది? బాబిలోని నాగరికత. అంటే పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి పద్ధతులు,
ప్రపంచ మూలముగా వచ్చేసాయి. అగ్ని మంట వేయటం తప్పని నేను అనను. అందరిలో అగ్ని కావాలి. కూర వండుకోవడానికి అగ్ని అవసరం, నీళ్లు కాసుకోవడానికి నిప్పులు అగ్ని అవసరం, ఆఖరికి మన ప్రాంతాల్లో చచ్చిన తర్వాత శవాన్ని తగలబెట్టడానికి కూడా అగ్ని అవసరం. ఓకే, బాగుంది. అంత మాత్రమే కాక పూర్వపు కాలంలో ఇంకేం జరిగేదంటే, ఆకాశ రాణికి ధూపము వేసే టైంలో పిల్లలు కట్టెలు ఏరేవారు. నీకు కూడా తెలుసు కదా, చిన్నప్పుడు ఎప్పుడప్పుడు పండగ, ఏడాది పండగ. పండగ ఎందుకు వచ్చింది? పాపాలు తినడానికి ఎందుకు వచ్చింది? అల్లుని ఎందుకు వచ్చాడు? మూతలు నాగడానికి వచ్చాడు. తెల్లకి ఈ మాటలు అనలేదా? అన్నారు కదా. నలుగురు పిల్లలు గోను సంచి పట్టుకొని ఏ ముసలిదాని మంచం ఉంటే మంచం కూడా ఎరగొడితే వచ్చేసేవారు. ఏ తలుపులున్నా పడిపోయే తలుపుంటే లాక్కొచ్చేసేవారు. ఏ కుండీ మీద చెక్కలున్నా సైలెంట్ గా దానికి ప్లాన్ వేసేవారు. ముందు రోజు రాత్రి తీసుకొచ్చేసేవారు. ఏమంటే ఉదయం అయిన తర్వాత 4 రోడ్ల జంక్షన్ లో ఆ పుల్లలో కర్రలో తీసుకొచ్చి తగలెట్టేస్తే మరుసటి రోజు ఓరు సచిన వాళ్ళారు, ఓరు దిక్కుమాడి అనవాళ్ళు, రే ఉన్నదా చిన్న తలుపు రాది కూడా లాగేసేరేట్రా మీరు అని ఆ తర్వాత వెనకాతలకు బాధపడ్డాం. ఏమంటే ఇలాంటి గతకాలంలో జరిగినాయా, జరగలేదా? ఏమండి అప్పారావు గారు, మీరు ఎప్పుడు ఏరేరా? మీరు కూడా తెచ్చారా? లాగేసి వేసేసారు మీరు కూడా? ఓకే 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 అమ్మా, అందరూ కూడా అదే పరిస్థితి కదా. ఇక్కడ వాక్యంలో మనకు రాయబడిన దేవుడు అంటే, నాకు కోపం పుట్టించినట్లు మీరు ఆకాశపు రాణికి ధూపము వేయనట్లు మీరు పిండి వంటలు చేసి ధూపము అన్య దేవతలకు పానార్పణములు పోయవలనని పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. అప్పట్లో అందరు పిల్లలమే, నాతో శుద్ధ మీతో శుద్ధ. ఏదో ఒక పిల్లలు తీసుకొచ్చేటో ఏరేటో తీసుకొచ్చి మంటల్లో పిల్లలు కట్టెలు వేరుచున్నారు. తండ్రులు తెల్లవారుజామున ఆ 4 రోడ్ల జంక్షన్ లో అగ్నిని రాజబెడుతున్నారు. ఇళ్లలో కూర్చున్న అమ్మలు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో అరుసులా, మా ఇంట్లో పొంగడాలు వేసాం, మా ఆయన పొంగడాలు ఏమన్నాడు, మా పిల్లలకేమో గారెలు అంటే బాగా ఇష్టం, బూరెలు అంటే ఇష్టం. స్త్రీలు తమ ఇళ్లలో ఏం చేస్తారట, పిండి వంటలు పిసుకుచున్నారు. తండ్రులు అగ్ని రాజబెడుతున్నారు, పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. ఇది నిన్నట రోజు జరిగినటువంటి మన ప్రాంతపు పండుగ. ఈ క్రీస్తు పండుగలు ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నా, మీరైనా మీ పిల్లలైనా తెలియకయే అలాంటి వాటిలో ఒకవేళ పడి అలాంటి వాటిని చేసి ఎక్కడ దేవుని కోపానికి మీరు రగలబడతారు, ఎక్కడ దేవుని కోపానికి మీరు పాత్రులైపోతారు. అలా కాకుండా అనుదినము నా గడప యొద్ద కనిపెట్టి, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువాడు ధన్యుడు, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఈ ఉద్దేశముతోటి ఈ 3 దినాలు ఎటూ పోకుండునట్లు, ఎటూ పరుగులు తీయక, ప్రయాణాల్లో అలసిపోక, ప్రయాణాల్లో నష్టపోక, ప్రయాణాల్లో ప్రాణాన్ని పోగొట్టుకోకుండా, ప్రయాణంలో ధనము వ్యర్థంగా పోనీయకుండా, సినిమాలు, షికారులు, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళ్దాం, ఆ హోటల్కి వెళ్దాం, ఈ హోటల్కి వెళదాం, ఇలాంటి పరిస్థితులు ఏమీ రాకుండా, ఏమంటే బస్సులు దొరకకపోతే కర్నూలు నుండి పెద్ద వయసు గలవారు నిలబడొచ్చారండి. ఏమన్నా నిలబడొచ్చిన పెద్దలేరు, ఒకసారి పైకి లేకండి, ఇలా ముందు రండి, మీ ముగ్గురు నలుగురా, ఇలా రండయ్యా, రాయలసీమరావుడి వీళ్ళ కోసం మీకు చెప్పాలి, మీకు రండి, ఒకసారి రండి, అందరు కనబడండి, నాకు త్వరగా రావాలి. అది చాలా చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు, రండయ్యా రండి. ఏట కొడవలతో నలుగురు లేపేశాడు ఈయన, చాలా చిన్న పిల్లడు పాపం, రాయలసీమరావు. ఈయనైతే మాత్రం ఒక 3 లేపేశాడు. ఇలా ఉన్నాడు కదా, ఈయన రాయలసీమ అనమాట. ఈయన కూడా 8 దాదాపు, ఈయన కూడా లేపేశాడు. చిన్న చిన్న పిల్లలు పాపం, చిన్న పిల్లలు, ఏమీ ఎలాగిన అమాయకులు, చాలా మంచోళ్ళు పాపం. దేవుని వాక్యం వినాలని
ఇక్కడికి వచ్చి వీడు సాక్ష్యాలు పంచుకోవాలని. దాదాపు 650-700 కిలోమీటర్లు బస్సులు లేకపోయిన బస్సులు మారి 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 ఈ వయసులో ఈ సహవాసములు ఇక్కడ పాలు పంపులు పొందడానికి వచ్చారు. అయ్యా మీకు వందనాలు. కూర్చోండి కూర్చోండి. అలాగే మీకు పిల్లలు కానీ పర్వాలేదు, మీరు కూర్చోండి. వాళ్ళు పసిబాలులు, వీళ్ళు చిన్నోళ్ళు కానీ వచ్చేవాళ్ళు ఇంకా పసిబాలులు. పాపం కడప నుండి వచ్చారు. కడప రౌడీ, కడప రెడ్లు వచ్చే వాళ్ళు కూడా వచ్చారు. అలాగనే హైదరాబాదు. ఇప్పుడు మన మధ్యలో రేపు దినాన్ని నా తమ్ముడు సాక్షులు అందిస్తారు. ఆయన బీజేపీ లీడర్, RSS లో ఉండేవాడు. ఆయన బాబు ఎన్ని మాటలు చేశారు? 1, 3 జాగ్రత్తగా 3 చేశాడు పాపం ఆయన. ఈరోజు బైబిల్ పట్టుకొని బుద్ధిమంతులు దగ్గర కూర్చున్నాడు. వీళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు. ఏమంటే ఇలాంటి పరిస్థితి నిన్నటి వరకు వారి జీవితాలు అంధకారము, గాఢంధకారమైనటువంటి జీవితాలు వారిని. అలాంటి నిష్ఫలమైన అంధకార జీవితములో నుండి ఇప్పుడు వారు వెలుగు సంబంధమైన జీవితమను క్రీస్తు చేయ పట్టుకొని క్రీస్తుతో అంటు కట్టబడిన తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యమును పొంది ఉన్నారు. అందరూ చప్పడుస్తూ వచ్చింది. ఇదే మీరు ప్రభువులో లేకపోయి ఉంటే గనుక ఈ 3 దినాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు వీళ్ళు కూడా ఉండేవారు. ఏమంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి మన ప్రాంతాలు. రెండవది వీటికి అనుమతి ఇవ్వటము. ఏమంటే 2 మూగ జీవులు కత్తులు కట్టేసి, విషపూరితమైన కత్తులు కట్టేసి అవి కొట్టుకుంటుంటే మనుషులు నమ్మటం ఏంటండి? 2 ఎగిరెగిరి కొట్టుకుంటే వాటి మీద బెట్టింగ్ కాగితం, లక్షలు, కోట్ల రూపాయలు ఈ 3-4 రోజులు టర్న్ ఓవర్ అవుతుంటుంది. ఎవడు బీదవాడైపోవో ఖచ్చితంగా అయిపోతాడు ఇవాళ. ఎవడు కోటీశ్వరుడు అయిపోతాడు. ఎవడు భార్య మీద మంగళ సూత్రాలతో లాగి తీసుకొచ్చి ప్యాకెట్లో పెట్టేస్తాడు. పిల్లలు నోటికాడు పెట్టవలసిన కూడుని తీసుకొచ్చి ఆ ఆటని పేరు చెప్పి ఆటల్లో పెట్టి ఇది ఒక వ్యసనాలు బాధించిపోయి. అద్భుతం ఏంటి తెలుసా? యేసు ప్రభువులోకి వచ్చిన మనకు దమ్మిడి ఖర్చు లేదు మనకిక్కడ. ఇంకా తెలియకుండా మంది పిచ్చోళ్ళు ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. వాడి ఆనందం వాడితే మనకు కాదనదు. యేసు ప్రభువులు ఆ చిన్నదాన్ని కూడా ఖర్చు లేదు. అసలు వెలిగించవలసిన పనే లేదు. యేసు ప్రభుని చీకట్లో లేడు. మనం పెట్టే క్యాండిల్ కి ఎరా కొవ్వొత్తు వెలిగించావా అని ఆయన అనుకోవడానికి ఆయన ఏమి చీకటి సంబంధం కాదు. ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడు. ఏదో ఒక ఆచారంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఒక క్యాండిల్ వెలిగించి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకెళ్తున్నారు. వారి సంతోషం వారిదే. కానీ నిజం చెప్పాలి అని అంటే ఒక అగరవత్తుతో గాని, ఒక కొవ్వొత్తుతో గాని, ఒక ఫలముతో గాని, ఒక పుష్పముతో గాని, కొన్ని నీళ్లతో గాని, కొన్ని ద్రవ పదార్థాలతో గాని దేవుణ్ణి మనము సొంతము చేసుకోలేము. మనం రూపాయి పెట్టుకునే వస్తువుకు దేవుడు లొంగిపోయేవాడు కాడు. దేవుడు అంతటి బలహీనుడు కాదు. పదార్థాలకు లొంగడైనా బట్టక రంగుకు కూడా లొంగడు. ఒకడు నల్ల రంగు అయితే సూపర్ అంటాడు, లేదురా ఎర్ర బట్ట అయితే సూపర్ అంటాడు. ఇంకోటి కాదు దీనికన్నా సూపరు. దేవుడు రంగుకు బానిస కాడు. నువ్వు వేసుకునే బట్ట రంగుకు దేవుడు లొంగిపోయేంత బలహీనుడు కాడు. దేవుడిని ఎవడు సొంతం చేసుకోలేడు. ఆయన హృదయానికి సొంతం అవుతాడేమో తప్ప నా ధనానికి దేవుడు సొంతం కాలేడు. మన మంచికి సొంతం అవుతాడు ఆయన. మన యథార్థతకు సొంతం అవుతాడు ఆయన. మన నీతికి సొంతం అవుతాడు. మన భక్తికి సొంతం అవుతాడు. మన పరిశుద్ధతకు సొంతం అవుతాడేమో తప్ప మన స్వనీతిని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన సంపాదన బట్టో, మన చమత్కారి తత్వాన్ని బట్టో, మన తెలివితేటలను బట్టో దేవుణ్ణి కొంచెం కూడా మనం సొంతం చేసుకోలేము. అలాంటి వాడు మనకు సమస్తము ధారాళముగా దయచే దేవుడుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ 3 దినాలు దేవుడి సన్నిధిలో గడపడానికి గల కారణం ఏమిటంటే నిన్నటి రోజు జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో గత కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు అలాంటి పనుల్లో ఉన్నవారే. మన మధ్యలో రామచంద్రపురం నుంచి వచ్చారు దైవజన్ లయ్య గారు. అయ్యా ఎన్నిసార్లు వేసారని మీరు మాల? అమ్మా
3 సార్లు. ఆయన నల్ల రంగు అంటే ఇష్టం అన్నమాట, ఆయన కూడా వేశారు. ఇలాగా అందరూ కూడా చేసినటువంటి వారు. ఈ రోజు వెలుగు సంబంధుల వలె యేసుక్రీస్తు ప్రభు యొద్ద మనం ఉన్నాము. మనము దయచేసి మరలా నిష్ఫలమైన అంధకార సంబంధమైన పాత జీవితంలో దయచేసి వెళ్ళద్దు. చూడండి, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటాది. నేను విధింపనిదియు, నేను సెలవీయనదియు, నా మనసుకు తోచనదియునైన ఆచారములు మీరు ఆచరించి తమ కుమారులను దహన బలులుగా దేనికి కాల్చాలంటే ఏం చేయాలి? అగ్నిని రాజబెట్టాలి. అందుకే చెప్పాను, అగ్ని అన్నిటికి కావాలి. కూర వండుకోవడానికి కావాలి, నీళ్లు రాసుకోవడానికి కావాలి. ఎవరి దేనికైనా అగ్ని అవసరమే. కానీ అందుకే మాత్రమే కాకుండా ఆకాశపు రాణిని కొలవటానికి అగ్నిని రాజబెట్టి కట్టెలు మండించటం, ఇంత కాదనుకుని ఇంకెంత దూరం వెళ్ళిపోయారంటే కడుపున పుట్టిన పిల్లలను కూడా అగ్నికి ఆహుతిగా అప్పగించేవారండి ఆనాటి కాలం. మొలేకునకు చూడండి, ఆ మాట 106 కీర్తన అనుకుంటా 35 గాని 36 వచనములో, అన్యజనులతో వారు సహవాసము చేసి వారి క్రియలు వీరు కూడా నేర్చుకున్నారు. వారు కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. అంటే అమ్మా, కుమారుల రక్తము కుమార్తెల రక్తమును వలికించిరి. చాలు, కానాను దేశపు బొమ్మలను వారు పూజించి చాలండి. పిల్లలను కోసి ఆ రక్తాన్ని కట్టెలు మండించి ఆ కట్టెల మీద పోసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ రాను 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 అన్నది ఎలా వచ్చిందంటే, ఆవు పాలు చిలికిస్తే వెన్న, వెన్న కరిగిస్తే నెయ్యి, నెయ్యిని పక్కన పెట్టుకొని యజ్ఞం యజ్ఞం పాపోహం పాప కర్మ పాపాత్మ కృపా సంపదయ శరణాగర్చల్యత. ఓ దేవాని పాపంలో పుట్టాను, పాపంలో పెరిగి పాపంలో జీవిస్తూ ఉన్నాను. ఓ కృపగల దేవా, నేను నిన్ను శరణ చూచున్నాను. ఇదిగో ఈ రక్తమును చూచైనా నన్ను కనికరించవా అన్నట్టు కాల్చుటకు దహన బలులుగా తమ కుమారులను తమ కుమార్తెల రక్తమును ఒలికించి కట్టెల మీద రక్తమును పోసేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి అప్పట్లో. అది కాస్త మరుగై ఆవు పాలు, వెన్న, వెన్న నుండి నెయ్య. ఇప్పుడు దీనిని కట్టెల మీద వెలిగించి, ఏదైనా ఒక గృహ ప్రవేశం అయితే అక్కడ ఒక నోము నోయాలి కాబట్టి కట్టెలు, కొత్త ఇటుకలు పేర్చి అక్కడ నెయ్యి పోస్తూ యజ్ఞము చేసేటువంటి ఈ స్థితికి ఈ రోజు వచ్చింది. ఇదే పరిస్థితి గత కాలంలోకి వెళితే గనుక పిల్లలు కట్టెలు ఏరుచుండిరి, ఆ తండ్రులు అగ్ని రాజబెట్టుచుండిరి, స్త్రీలు పిండి వంటలు కూడా చేయిచుండిరి. ఇలాగ చేసే గతకాలపు జీవితం అన్నంతా కూడా నిష్ఫలమైన అంధకార సంబంధమైన జీవితం. అలాంటి జీవితంలో నుండి రోజు దేవుడు మనలను వెలుగు సంబంధమైన జీవితంలో తెచ్చాడు. వెలుగులో నీకు భయం ఉండదు, వెలుగులో నీకు ధైర్యం, వెలుగు నీకు త్రావ చూపిస్తాది. వెలుగులో నీ ముందు ఏమున్నదో క్లియర్ గా కంటికి తేటగా కనబడతాది. చీకట్లో వెళ్ళేటప్పుడు ఎదురుగా పామే ఉన్నదేమో, సర్పము, ఎదురుగా ఊబయే ఉన్నదేమో, ఎదురుగా అగాధమే ఉన్నదేమో నీకు నాకు తెలియదు. అది చీకట్లో. వెలుగులో ప్రతీది కరెక్ట్ గా స్పష్టంగా మన కంటికి కనబడతాది. ఈ రోజు యేసుక్రీస్తు అని వెలుగులోకి వచ్చాం కాబట్టి గత పాత ప్రాచీన సంబంధమైన ఆ జీవితంలోకి దయచేసి వెళ్ళొద్దు. అందుకు వెళ్లకుండా చేయవలసిన పని ఏమిటో తెలుసా? ప్రీతికరమైన, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంటాది. అందువలన మనము నిత్యమైన రాజ్యమును పొంది
దైవ కృపను కలిగి ఉందము. ఆ కృప కలిగి ఏటట వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసేదము. ఎలాంటి సేవ? ఏమండి, ఎలాంటి సేవ అండి? మనకు పూర్వం ఎంతో మంది భక్తులు ప్రాణం పెట్టినంత సేవ చేశారు. ఈరోజు ఆదివారం చర్చకు వచ్చి గంట కూర్చోడం పెద్ద కష్టపడిపోవడం కాదు సుమా. నువ్వు ఏదో ఎండాకాలం పైన రేగులు చాలా వేడిగా ఉంటుంది, అయ్యి బాబోయ్ ఎండండి బాబోయ్, ఒళ్ళంతా కలిసిపోయిందండి బాబోయ్, ఏదో ఒక గంట వచ్చి బెంచీల మీద కూర్చొని వాక్యం వినడానికి అంత బాధ నీకు? అది గొప్ప సేవ అనుకుంటున్నావా? మిషనరీస్ క్రీస్తు ప్రభుని మన దేశానికి, మన ప్రాంతానికి తేవటానికి అనేకులు తమ ప్రాణములను అర్పించారండి. ప్రీతికరమైన అంటే ప్రాణము పోవునంతగా ప్రీతికరమైన సేవ చేసిరి. యేసు శిష్యుడైన తోమ కేరళ రాష్ట్రములో ఆయన చెన్నై ఆ ప్రాంతాల్లో చనిపోవటం జరిగింది. భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలు గొప్ప సేవ చేశాడు. మొట్టమొదటి మిషనరీ భారతదేశాన్ని క్రీస్తు అనేటువంటి నది నుండి ఒక నీటి బిందువుగా ప్రవహించే సలయేరు అనబడే జీవనదిలో నుండి ఒక నీటి బిందువుగా వచ్చాడు. భారత ఉపఖండం, భారతదేశానికి తోమా భక్తుడు. ఆనాటి తర్వాత అనేక బ్రాహ్మిన్స్, ఆర్య సమాజము వారు క్రీస్తుని అంగీకరించటం, అలాగలాగలాగలాగి ఈరోజు భారతదేశ అనేక రాష్ట్రాలలో, అనేక పట్టణాలలో ఈ క్రీస్తు సువార్త ఉంది అంటే దీనికి ప్రథమ మిషనరీ అపోస్తలుడైనటువంటి తోమ హతసాక్షిగా మరణించారు. దానిని గుర్తించినటువంటి ఆయన చేతి కింద ఎదిగిన వారు అనేకులు మిషనరీస్ గా తయారై ప్రపంచ నలుమూలలకు సువార్తను అందించింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశం 1800లో రావటం, బ్రిటిష్ వారు కొంతవరకు ఇక్కడున్న వారికి దేవుని సువార్త చెప్పటం, అది నిన్నటి విషయం. కానీ తోమా వచ్చింది దాదాపు 2000 విషయం అది. ఇలా ఎంతో మంది ప్రీతికరమైన సేవ చేసి 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 తమ ప్రాణములను సహితము క్రీస్తు కొరకు పానార్పణముగా పోయబడ్డారు. కాబట్టి దేవుని సేవ అంటే మందిరంలోకి వచ్చి గంట వాక్యం విని వెళ్ళిపోవటం కాదు సుమా. అబ్బా ఆటోలు దొరకలేదురా బాబు, ప్రార్థనకి వెళ్ళాం కానీ ఆటోలు దొరకలేదురా బాబాయ్, గంట సేపు కూర్చున్న వాక్యం విన్న రేగులంతా వేడనుకో బాబు, ఫ్యాన్లు కరెంట్ పోయింది, అది పెద్ద సేవ ఏం కాదు సుమా. నువ్వు నేను పెద్ద నలిగిపోవటానికి ఏ వారం అంతా నీ పనిలో నువ్వు నలిగిపోవటం లేదా? వారం అంతా కూలి పని చేసేవాడు కూలిలో నలిగిపోతాడు, రిక్షా లాగేవాడు రిక్షా నలిగిపోతాడు, మూటలు మోసేవాడు మూటల్లో కూడా నలిగిపోతాడు. ప్రతి ఒక్కడు మనం బ్రతకడానికి మనం నలిగిపోతున్నాం కదా. నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నువ్వు నేను నలిగిపోయిందేముంది? నువ్వు నేను ఖర్చు చేసిందేముంది? నువ్వు నేను పాటుపడినది ఏముంది? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. కాబట్టి ప్రభువులకు ప్రీతికరమైన సేవ చేసేద్దాము. గత 2 సంవత్సరాలు కావుతారు దైవజనులు మార్టిన్ అయ్య గారి చేత ఏజెన్సీ ప్రాంతం, ఆయన సొంత ఖర్చులు, కొన్ని వస్త్రాలు, అక్కడ ఉండేటువంటి ఏజెన్సీలో ఉండేటువంటి చాలా పెద్ద ప్రదేశానికి వెళ్ళాం. అక్కడ వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఆయన సొంత ఖర్చులతో. రాను పోను మళ్ళా 3 రోజులు అక్కడ భోజనాలు. ఆయన అన్నారు, అయ్యా ఏజెన్సీ మీరు వెళ్తుంటారు కాబట్టి ఈసారి వస్తాము, ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం, దారి చూపించి మీరు ముందుగా ఉండి నడిపించినప్పుడు ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాం, కొత్త ప్రాంతానికి. కానీ అక్కడ ప్రజలు ఎంత భయంకరులు అంటే వర్ణించలేము. అలాంటి భయంకరమైన ప్రజల మధ్యలోకి వెళ్ళాము. సరిగ్గా 2 రోజులు పగల గడిచింది, 3వ రోజు రాత్రి కూడా గడవలేనంత పరిస్థితి ఎదురయ్యింది. అయినా ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు చేశారు, ఎంతవరకు సహాయం అందించాలో అందించి దేవుని యొక్క సువార్త వీధి వీధికి డోర్ టు డోర్ సువార్త పత్రికలు పంచిపెడుతూ దేవుని పరిచయం చేయటం దాదాపు ఒక 2 ఏళ్ళు కావస్తుందని నేను అనుకుంటున్నాను. సంతోషం. ఎందుకంటే వాక్యం చెప్పటమే గొప్ప కాదు, వాక్యం మీరు వినటమే గొప్ప కాదు, మీరు కానుకలు ఇవ్వటమే గొప్ప కాదు, మీ కానుకలు మేము ఖర్చు పెట్టడమే గొప్ప కాదు. మీరు నేను మొదలుగా అందరము కలిసి
ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించి. రోమాపత్రిక 15వ అధ్యాయము చూడండి, అపోస్తలుడైన పౌలు 15వ వచనాన్ని చదువుదాం. 15 అయినను అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అంటే అన్యజనులు కూడా దేవుడికి ఇష్టమగునట్లు ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మమును జరిగించుచు దేవుని చేత నాకు దేవుడు ఏది చెప్పమని చెప్పాడో అనుగ్రహించబడిన దానిని బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు యొక్క పరిచారకుడునై ఈ పని చేసి తిని. చాలు. ఏమండి, ప్రభు అంటాడు పరిచర్య చేయుటకు వచ్చి తిని తప్ప పరిచర్య చేయించుకొనుటకు నేను రాలేదు. ప్రియులారా, దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నామని నోటి మాటతో కాక క్రియారూపముగా చేయండి. దేవుని మందిరం మన అవసరాలు తీర్చుకునేది కాదు. ఇది సంత కాదు, ఇది సమాజ మందిరం. ఇది సమాజ మందిరం, సంత మార్కెట్ కాదు. ఇది మన ఇల్లులు మన సొంతం. ఇది దేవుని ఇల్లు. దేవునికి ఇవ్వాల్సిన హక్కు దేవుని మందిరానికి ఇవ్వాలి. ఎవడిక్కడ కాలర్లు ఎగరేయటాలు, ఎవడు పడితే వాడు ఆధిపత్యాలు వహిస్తే కనుక ఖచ్చితంగా నిత్య నరకానికి పోతాం. అది నేనైనా ఎవరైనా. దేవుని మందిరం దేవుని మందిరమే. ఆ దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ అది సంఘ పెద్దలైనా సంఘ విశ్వాసులైనా ఈ స్థానిక సంఘం ఎవరైనా కావచ్చు. ఎవ్వరు కాలర్లు ఎగరేయడానికి వీల్లేదు. ఇది దేవుని మందిరం. ఇది అలాగే కొనసాగాలి. ఇది ఈ విధంగానే కొనసాగాలి. ఇదే ముందుకులాగా కొనసాగాలి. ఈ భావంతో ఉండాలి. మన ఇల్లుల మీద మనకు అధికారాలు ఉన్నాయి. మన ఇల్లు తాకట్టు పెట్టుకోవచ్చు, మన తాకట్టు నుండి విడిపించుకోవచ్చు. వీలైతే మన ఇల్లు అమ్మేసుకోవచ్చు, మన అప్పులు తీర్చేసుకోవచ్చు. మన ఇంటికాడ చలామణి అయినట్లు దేవుని మందిరములో మనం చలామణి అవ్వకూడదు. దేవుని మందిరము దేవునికి ప్రీతికరం. నా మందిరం నా మందిరం సమస్త అన్యజనులకు. ఈ మందిర విషయంలో నాకు కలిగిన అతి గొప్ప సంతోషం ఏంటో తెలుసా? ఇది మందిరము కట్టినప్పుడు, దీని పునాదులు వేసుకున్నప్పుడు నేను మెకానిక్ గా పనిచేసేవాడిని. ఇలా వెళ్ళేవాడిని. ఇక్కడ స్కూల్ ఉండేది. ఆ పక్కన తాటేపాడు చిన్న యేసు ప్రభు సిలువ విగ్రహం పెట్టి ప్రార్థన జరిగేది. ఆయన బట్టలతో వచ్చేది కూర్చునేవాడిని. వచ్చినప్పుడల్లా దైవజనులు తండ్రి సమ్మాన్ నెల్సన్ అయ్య గారు, బాబు మక్బూల్ బాబు వచ్చి వాక్యం చెప్తారు. అప్పట్లో ఇంకా నేను మెకానిక్ గానే ఉండేవాడు. ఏదో అడప తడపతి కొద్దిగా వాక్యం ఉంది. దేవుడి చిన్న కృప ఏమిటంటే దేవుని మాటలు మనసులో అలా గుర్తు పెట్టుకోండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నాకు ఇచ్చిన అలవాటు. అలాగ ఆదివారం నేను వెళ్ళిన చర్చిలో వాక్యం చెప్తే దాన్ని అలాగ అల్లుకుంటూ దానికి కొన్ని మాటలు ఇంకొంచెం దానిని పెద్దదిగా చేసుకొని వచ్చి చెప్పేవాడు. అలాగ చెప్పిన సందర్భంలో ఆయన అనేవారు, నువ్వు కాలేజీ వెళ్ళదు, చదువుకున్నది తక్కువ కదా, నువ్వు ఎలా చదువుతున్నావు మాకు భూలు అనేవాడు. అయ్యా దేవుని కృప అయ్యా. ఆ విధముగా పునాదులు వేసినది మొదలు ఈ చర్చికి నేను ఒక ఫ్యాన్ కూడా ఇచ్చానండి. ఆ రోజుల్లో నా సొంత కష్టార్జితంతో 30 సంవత్సరాలు అయింది ఈ చర్చి ప్రారంభం. అప్పుడు ఒక 350 రూపాయలు ఎంతో ఉంటుంది ఒక సామాన్యుల ఫ్యాన్ అన్నమాట, సీలింగ్ ఫ్యాన్. ఓ ఫ్యాన్ తెచ్చి అయ్యగారి దగ్గర పెట్టినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఎందుకు రానా అన్నారు. లేదండి నేను చర్చికి ఇవ్వాలనుకుంటానని చెప్పేసి ఒక ఫ్యాన్ మాత్రం తెచ్చి ఈ చర్చికి నేను ఇచ్చాను. ఓపెనింగ్ టైంలో 30 సంవత్సరాలు. ఇది ఓపెనింగ్ కాకముందే ఇక్కడున్న స్కూల్ పడగొట్టిన టైం కానించి నాకు తెలుసు. అప్పటి నుండి దేవుని మందిరం పట్ల నాకు ఆసక్తి. ఎందుకంటే ఇక్కడ అన్యజనులైన వారు వెళుతూ ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తారు. అది నిజంగా రాజమండ్రికి ఈ దేవాలయము ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. అలాంటి అవకాశం దేవుడికి ఇచ్చారు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన. ఏమంటే బయట పెద్ద బైబిల్ పెట్టారు అద్దాలలో. దారిని పోయిన వారు అనేకులు చూడడం జరుగుతుంది. నేను మొన్నటి దినాన ఒంగోలు నుండి నా వెహికల్ లోపల పెట్టా. తిరిగి రాత్రి వేళ నేను వచ్చా. ఇంచుమించు 1:2 కావస్తుంది. బండి లోపల పెట్టాను, తీసుకున్నాను.
నేను ఇలా వచ్చి అక్కడ బండి తీసుకున్న సమయానికి ఒక ఆయన అక్కడ అద్దాల దగ్గర ఉన్న వాక్యం చదువుతున్నాడు అండి తెల్లవారుజామున. నాకు చాలా ఆనందం కలిగింది. జస్ట్ ఆయన పక్కకు వెళ్ళాడు, వెంటనే నేను చదివాను. అప్పుడు అక్కడ ఉన్న వాక్యం ఏంటంటే 45వ కీర్తన, అది మొన్నటి రోజు, బహుశా ఇప్పుడు 49 50 చూడండి మీరు బయటికి వెళ్ళి చూస్తే. అంటే రోజు రోజు పేపర్ మారుస్తారు, బైబిల్ పేపర్ మారుస్తారు. కాబట్టి నేను అనుకుని ఎంత ధన్యత, ఇంత తెల్లవారుజామున, ఇంత అర్ధరాత్రి వేళ ఒక ఆయన వచ్చి అలా నిలబడి అలా చదువుకుంటున్నాడు. నేను వీళ్ళలా చూసేసరికి అయినా చదువుకొని ఇలా అనుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను చదువుకొని ప్రభు అంటే ఆ రోజు ఆదివారం, తెల్లవారి కింద ఆదివారం, మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చాను నేను వాక్యం చెప్పడానికి. అంటే అన్యజనులు అను అర్పణం అంటే ఒక నైవేద్యం ఎలాంటిదో అన్యజనులు అను అర్పణం అనే మాట రాయబడింది. మరొకసారి చదువుతారా మాట? 15:15 రోమాపత్రిక. అయినను త్వరగా చదవాలి. అన్యజనులు వాళ్ళు తెచ్చి అర్పణము కాదు, అన్యజనులే అర్పణం. అంటే మనమే పానార్పణముగా పోయబడాలి. అన్యజనులు అను అర్పణం, అన్యజనులు అర్పణము కాదు, అన్యజనులు అను అర్పణ. ఎంత మంచి మాట అది! అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తూ చదవాలి. అన్యజనులు తెచ్చే అర్పణములు కాదు ఇక్కడ, అన్యజనులే ఒక అర్పణముగా మారాలి. నువ్వు నేనే ఒక నైవేద్యం అయిపోవాలి దేవుడికి. నువ్వు నేను పానార్పణముగా పోయబడాలి. అన్యజనులు అను కంటిన్యూ చేద్దాం. అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, ఏమండి అంటే అన్యజనులైన వారు దేవుని వాక్యపు వెలుగు చేత పరిశుద్ధపరచబడి వారు దేవునికి ప్రీతికరమగునట్లు సువార్త విషయమై, అంటే రక్షణ పొందే విషయంలో యాజక ధర్మము జరిగిస్తున్నాను. చాలు. ఈ విధంగా వచనాలన్నీ చదువుకుంటూ వెడితే పౌలు చేసిన పరిచర్య కొరకు అక్కడ వ్రాయబడినది. ఒక గంట వచ్చి కూర్చొని వాక్యం వినటం గొప్పతనము కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడాలి. దేవుని పరిచర్య కొరకు ప్రాణవన్న పోగొట్టుకుని స్థితికి నువ్వు నేను రావాలి. నశించిపోతున్న బయట అన్యజనులు క్రీస్తు యొక్క వెలుగులోకి, రక్షణలోకి రావాలి. ఏ తల్లి ప్రార్థించిందో నీ నిమిత్తం నా నిమిత్తం, ఏ తండ్రి ఏ అయ్య చేతులెత్తి ప్రార్థించాడో నీ కోసం నా కోసం, ఈరోజు మనందరం బుద్ధిమంతులుగా దేవుని వాక్యాన్ని ఒళ్ళో పెట్టుకొని గ్రంథాన్ని మోస్తూ ఇక్కడ మనం కూర్చున్నాం. ఇదే నిన్ను నన్ను దేవుడు రక్షించకపోయి ఉంటే ఈరోజు మనం ఎంత ఖర్చు చేసేవారమో. అన్యజనులుగా ఉంటే ఎక్కడెక్కడికో విచ్చలవిడిగా తిరిగి డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ప్రమాదాలకు గురవుతూ షికారులంటూ, సరదాలంటూ, హోటల్స్ అంటూ, ఊర్లంటూ, ప్రయాణాలంటూ, సెలవులు దొరికాయి కదా అని ఎక్కడెక్కడో పరుగులు తీసి ఎంత నష్టపోయి ఉండేవారమో రక్షించబడకపోతే. నేను రక్షించబడి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాలు నేను రక్షించబడకపోతే నేను ఎంత వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడిని. ఎన్ని సినిమాలు, ఎన్ని షికారులు. ఒక త్రాగుబోతు అయితే నేను త్రాగుడు కాక ఇతరులకు త్రాగుడు త్రాగిస్తూ, ఒకవేళ జూదమాడే అలవాటు నాకు వచ్చుంటే కనుక నాతో పాటు ఎంతమందికి జూదగాళ్ళుగా నేను మార్చేసి ఉండొచ్చు. ఈ పాటి నా పరిస్థితి ఎలా ఉండొచ్చు? అసలు ఈ రోజుకి నేను ఉండేవాడినా, ఎప్పుడుకో పోయేవాడినా? ఒకవేళ బ్రతుకుంటే ఎన్ని వ్యసనాలతో ఉండవలసిన వాళ్ళం. కానీ రోజు అలాంటిదేదీ లేకుండగా దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం నీకు నాకు కలిగి ఉన్నది అంటే క్రీస్తు ప్రభు యొక్క వాక్యము దొరుకు దేవుని దైవ సహవాసము. కాబట్టి ప్రియులారా, ఒక గంట కూర్చోతే అలసిపోవటం కాదు, మందిర క్షేమాభివృద్ధి, అన్యజనుల అర్పణం అనేటువంటి అన్యజనుల రక్షణ కొరకు పాటుపడండి. దేవుని పరిచయం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. కొందరు జీవితాల్లో శపించటం వారికి చాలా ఇష్టమట. 109వ కీర్తన చూడండి, 19వ వచనం 17. 109, 17వ వచనం. శపించుట వానికి ప్రీతికరముగా, అంటే ఎంత ఇష్టమో కొంతమందికి శపించటం. ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ నోట ఆశీర్వపు వచనమే రావాలి తప్ప నీ నోట నా నోట శపించుట అనేది రావద్దు.
ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎదుటివాడు నష్టపోవాలని అనుకుంటే మొదట నష్టపోయేది మనమే. మనస్సులు ఎరిగిన దేవుడు. ప్రభు అంటే తెలియక ఎదుటివాడిని శపిస్తుంది వేరే విషయం. ప్రభువుని తెలుసుకున్న తర్వాత వచ్చి ఏ రోజు దేవుడు ఈ లారీ చేత గుర్తించేస్తాడో, వీడి జీవితం ఎప్పుడు సర్వనాశనం అయిపోతుంది, ఆ ప్రభు ఎప్పుడు వీడిని కాల్చేస్తాడో, ఇలాంటి పదజాలాలు నేను గాని నువ్వు గాని ఊహల్లో గాని తలంపుల్లో కూడా ఎప్పుడు కూడా రానీయబాకండి. ఎందుకంటే దేవుడు నిన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. నీ నోట ఆశీర్వాదపు వచనమే ఉండాలి తప్ప మీ నోట బూతులైనను సరసోక్తులైనను మీ నోట ఉచ్చరింపవద్దు, ఇది పరిశుద్ధులకు తగదు అని వాక్యములో రాయబడినది. అలాగే శపించుట కొందరికి ఎలా ఉంటుందటండి? ప్రీతికరం. యేసు ప్రభు వారికి ఉన్న ప్రీతి ఏంటో తెలుసా? ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించి ప్రీతికరంగా చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మన ప్రీతికరమైన వారమయ్యాం. అయినా మనము దయచేసి దేవుని సేవను మనం ప్రీతికరంగా ఎంచాలి తప్ప ఎదుటివాడు నష్టపోవాలి మనసులో అనుకున్నా మొదట నష్టపోయేది మనమే. ఎదుటివాడికి గాయం అవ్వాలి అని అనుకుంటే మొదట గాయం అయ్యేది మన ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. అందుకు ఎదుటివాడు బాగుండాలని నువ్వు అనుకుంటే మొదట బాగుండేది కూడా నువ్వే. ప్రభు వాడికి ఇల్లు లేదట, వాడికి తలదాచుకోవడానికి ఇల్లు వంటి ప్రభుని మనసారి ప్రార్థిస్తే ఆ మొదటి భాగము దేవుడు నీకే ఇస్తాడు. ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటే ముందు బాగుండేది నువ్వు నేనే. ఎదుటివాడు నష్టపోవాలనుకుంటే నష్టపోయేది కూడా మొదట మనమే. కాబట్టి 3 రోజుల కోటాల యొక్క అంశం ఏంటో తెలుసా? మీకు అవకాశం ఇచ్చి ఎటూ చెదిరిపోకుండా ఒకే చోట ఉండి దేవుని వాక్యం విని ప్రాణాలు నిమ్మలపరుచుకుంటూ చక్కని సాక్ష్యాలు వింటూ చక్కని పాటలు వింటూ ప్రభుని మహిమపరుస్తూ ఈ జీవితాన్ని పరిశుద్ధంగా ముందుకు సాగించాలన్న సదుద్దేశముతోటి ఈ కోటాల యొక్క ముఖ్య సారాంశము. ఏదో స్వలాభాన్ని అపేక్షించో రూపాయి కానుక చందాలు పట్టాలనేది ఇక్కడ ఏమీ లేదు. మీలో ఎవరైనా కానుక వేసుకోవాలంటే ఇది ఒక కానుక ఉండి ఇక్కడే ఉంది, అందులో వేసుకోండి. కానీ కానుకలైతే పట్టబడవు. చాలు. దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు చక్కగా భోజనాలన్నిటి సరిపోతాయి. కానీ కానుకలు సందాలు ఎత్తటాలు దండటాలు ఈ రోజు వరకు 30 సంవత్సరాలు ఎన్నో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాం, ఎక్కడ కూడా కానుకలు పట్టడాలు ఈ రోజు వరకు లేదు. ఇక మీదట కూడా ఉండకూడదు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే మాకు ఇతర సంఘాలు గొప్పవి. దేవుని బిడ్డలు అలా గుప్పెళ్ళు విప్పుతారు. దేవుని పరిచయం మాకు అలా సాగుతూ వస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ 3 రోజులు ప్రేరేపిస్తే ధారాళంగా కానుకలు అందులో వేయడం తప్ప మా చేతికి ఇవ్వక్కర్లేదు. సంతోషం. కాబట్టి ఈ రోజు జరిగినట్టు నిన్నటి జరిగినట్టు రేపు కూడా జరుగుతుంది. దయచేసి మీరు మీ కొందరినైనా తీసుకొని రండి. దేవుని వాక్యం యొక్క లోతు సత్యాన్ని గుర్తిస్తే వారి జీవితాలు కూడా బాగుంటాయి. చివరికి మాట పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2:16 మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16 ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడవడు. మనమైతే ఆయన మనస్సును ఎరిగిన వారమై ఉన్నాం. ఎందుకో తెలుసా? చీకట్లో నుండి మనం వెలుగులోకి వచ్చాం కాబట్టి ప్రభు మనసును గుర్తించాలి. మన పట్ల ఆయన ఆశయాలేంటి? ఏ తల్లి తండ్రి దగ్గర మీరు వెళ్ళి అడగండి, మీ బాబుని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఏదో విషయం చెప్తారు. మా బాబు డాక్టర్ అవ్వాలి, మా బాబు ఫలానా, వాడు బాగుండాలి. మేము ఎన్నోసార్లు లేని స్థితిలో తిన్నాం, మా పిల్లలకు ఆ స్థితి రానియకూడదు, మా పిల్లలు బాగుండాలి. అంటే ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదే కదా అది. వెనకాల వారి కడుపును పుట్టిన బిడ్డలు బాగుండాలనేది. మరి ఆ మాటకు వస్తే ఇప్పుడు దేవుని తలుపు తట్టి ప్రభువా భూమి మీద ఉన్న నీ పిల్లల సంగతి ఏమిటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే మిక్కిలి సంతోషమైనది నాకు మరేదియో లేదంట. కాబట్టి దేవుడి సంతోష పెట్టడానికి మీరు నేను సన్మార్గములో నడవటానికి ఈ కోటాలు